హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ మధ్య పూర్తిగా వీడియోలు అయితే తగ్గించేసాను కదండి, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదండి. అందుకోసం అయితే నేను వీడియోస్ అన్నీ తగ్గించేసాను. అంటే ముందు పెట్టిన వీడియోసే అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజే స్టార్ట్ చేశానండి. మళ్ళీ చూద్దాము. ఈరోజు చూడండి, ఇప్పుడు మనకి ఈ క్లైమేట్కి ఎక్కువగా ఫీవరు, కోల్డ్, కాఫ్ అందరికీ వస్తున్నట్లుంది. మామూలుగా వచ్చిపోతూ ఉంటుంది కదా, దానికైతే అండి మనం ఎన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకున్నా మనకి బెటర్ అయితే కావడం లేదు. కాబట్టి ఇలా నేనైతే మిల్క్ బాగా కాచుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకుని మిరియాల పాలు తీసుకుందామండి. మిరియాల పాలు తీసుకోవడం వల్ల గొంతు అనేది కొంచెం బాగా మనకి బెటర్ అవుతుందన్నమాట. అంటే నైట్ పడుకునేటప్పుడు తాగినామంటే మార్నింగ్కి కొంచెం బెటర్ అవుతుంది. నేనైతే ఈ విధంగా చేశాను. చూడండి, గొంతు నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇదిగా కావడం లేదండి. అంటే బాగా కోల్డ్ అయ్యి ఫీవర్ వచ్చేసింది. ఆ గొంతు నొప్పి రావడంతో ఇలా అయిపోయాను అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఈ పాలని బాగా మిరియాలని బాగా కచకచా దంచేసి పొడిని చేసుకుని ఇందులో వేసి పాలు చక్కెర వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇందులోకి మనము యాంటీబయాటిక్ అండి పసుపు కొద్దిగా వేసుకుందాము. బాగా పనిచేస్తుందండి. చిన్నపిల్లలకి ఇవ్వడం కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ టిప్ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళైతే కొంచెం యూజ్ అయినట్టే అనుకుంటాను నేనైతే. చూడండి, ఈ విధంగా బాగా కలబోసుకున్న తర్వాత మళ్ళీ మనము దీన్ని వడగట్టుకోవాలండి. అంటే మిరియాలు నోటికి దొరుకుతూ ఉంటే పిల్లలు తాగరనమాట. ఈ పొడి చేసేస్తాం కదా, పొడి చేసేస్తే బాగుంటుంది. కొంచెం కొంచెం అక్కడక్కడే ఉంటుంది కాబట్టి మనం వడగట్టుకుందాము. లేదా పెద్దవాళ్ళు అయితే అలానే కూడా తీసుకోవచ్చు. అంతేనండి, మిల్క్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే హెల్తీ రెసిపీ అండి. ఈరోజు రాగి పూరి. ఇది ఎన్నో రోజుల నుండి చేయాలనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు, అదే కప్పుతో మనం ఎంత రాగి పిండి తీసుకుంటామో అంత కొలతలతోనే మనము గోధుమ పిండి తీసుకోవాలి. నేను 1 కప్పు, ఇదొక కప్పు, అదొక కప్పు తీసుకున్నా. మళ్ళీ ఇదే అండి, సోడా తీసుకుంటున్నాను కొద్దిగా. నెక్స్ట్ అయితే సాల్ట్ కొద్దిగా తీసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ తీసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే పూరి పిండిని మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. నేను పూరి పిండికి కొద్దిగా కలిపి పెట్టాను. సో ఇప్పుడైతే ఇంకా రాగి పూరీలు కొన్ని చేద్దామనేసి రాగి పూరికి కూడా కలుపుతున్నాను. బాగా నోరు చెడిపోయి ఉంటుంది కదండి, ఫీవర్ వచ్చి కోల్డ్ వచ్చి ఏదో ఒకటి తినాలి కదా మరి. ఇంకా సరే అండి, ఈ విధంగా అయితే మనము కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత బాగా పిండి మొత్తాన్ని కలిపేసుకుంటాము. వాటర్ వేసుకుని మనం పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంకా ఎంతో ఇష్టమైన, అందరికీ ఇష్టమైన జున్ను అండి. కొంతమంది తినరండి, ఎందుకో తెలీదు. ఇంకా పూరి కాంబినేషన్కి ఎగ్గు, పొటాటో పెట్టాను అనమాట. చేసుకుందామనేసి, కర్రీ చేద్దామనేసి. కర్రీ అయితే మీకు అప్లోడ్లో నేను చూపించడం లేదు, ఆల్రెడీ పెట్టాను, మన ఛానల్లో ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇంకా చూద్దాము. మరి నేను ఇలా పూరీలు, చపాతీలు ఇలా ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు మా ఆయన లేకపోతే నేను చేయనండి. ఎందుకంటే తను ఉన్నారనుకోండి బాగా హెల్ప్ చేస్తారనమాట. అంటే ఏదో కాల్చడము, రుద్దడము ఏదో ఒకటి నాకు హెల్ప్ అవుతారు. ఒకటే చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటూ ఇంకా బయట లోపల అన్నీ చూసుకోవాలంటే కష్టం కదండి పనులు. కాబట్టి మా ఆయన ఉన్నప్పుడైతే ఈ పనులు పెట్టుకుంటాను అనమాట నేను. ఓకే అండి, ఇలా రుద్దుకునేసి చూడండి, ఈ రాగి పిండిని మనము మన అరచేతి మందంగా రుద్దుకోవాలి. పూరీలు అనేవి బాగా వస్తాయి. చూద్దాము. ఇప్పుడు ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత మీకు పూరీలను కాల్చి చూపిస్తానండి. నేను చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు రాగి సంగటి తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే ఇలా మనం పూరీ రకంగా చేసి పెట్టామనుకోండి. మా పిల్లలు అయితే ఏమన్నారంటే, ఏం మమ్మీ చాక్లెట్ పూరీ చేసావా అన్నట్టు తినేశారండి. అంటే స్వీట్ కాదు, కలర్ అలా ఉంటుంది కదా, ఇప్పుడు చాక్లెట్ కేక్ అలా ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే వీళ్ళైతే అలా అనుకున్నారు. మా పాప అయితే ఏకంగా స్కూల్కి నాకు లంచ్ బాక్స్ చేసి అనింది ఒకరోజు. సరే అండి, నెక్స్ట్ ట్రై చేస్తానని చెప్పాను నేను. ఇప్పుడైతే ఇది టిఫిన్ తినేయండి అని చెప్పేశాను. ఇదండి విషయము. చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో అనే దాన్ని నాకు కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు లాస్ట్లో ఒక ఫ్రూట్ చూపిస్తాను నేను. ఇంకా పూరి విషయానికి వస్తే ఇది. మీరు పూరి ఇలా చేయాలనుకుంటున్నారా అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది. రాగి పిండితో చాలా రకాలుగా, రాగి దోశ, రాగి రొట్టెలు, రాగి బిస్కెట్లు చాలా చాలా ఉన్నాయి కదా, రాగి ఉప్మా, ఇలా మనము ఈ విధంగా మనం ఏదో ఒకటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చేసి పెడతామనుకోండి బాగా తింటారనమాట.
ఫైనల్గా ఫ్రూట్ అయితే ఇదండి. మా ఆయన డ్యూటీకి వెళ్తే అక్కడ చెట్లో ఉంటే వాళ్ళు కోసిచ్చారంట, తీసుకొని వచ్చారు. అది ఫస్ట్ టైం ఇంటికి తేవడంతో పిల్లలు ఏమైందంటే ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందని ఎవరికైనా అంతే కదండి, ఫస్ట్ ఏం ఫ్రూటో చూడాలి చూడాలి అన్నట్టు ఏమి ఇదిగా ఉన్నారండి వీళ్ళైతే. చూద్దాం మరి ఏం ఫ్రూట్ అనేది. ఇది పనసపండు అండి, రామ్ పనసపండు. ఓకే అండి, ఓపెన్ చేస్తారు, చూసేయండి మీరు కూడా. మీకు తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఫ్రూట్. ఓకే అండి, చూడండి. ఈ ఫ్రూట్ నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా నాకైతే కామెంట్ ఇవ్వండి. చూసారా అండి, మా పిల్లలు కొత్తగా ఉండడంతో దాన్ని అలా తీయడం ఆలస్యం అండి. నాకు అని అస్సలు మిగిల్చకుండా తీసి తినేశారనమాట. చూడండి ఈ విధంగా అయితే. చూసారా మా బాబు ఎంత ఫాస్ట్గా ఉన్నాడో, నాకు కావాలి అనేసి వాళ్ళ అక్క మీద పోటీ పడుతున్నాడు. తర్వాత అయితే ఈ పాప తీసుకొని అంతేనండి, అందరూ ఇలా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.